బట్ కనిపి ప్రతిసారి అగ్రెషన్ బ్రదర్ yeah so my humble record అవుతుందా okay done మీడియా మిత్రులకు మరియు రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు నా నమస్సుమాంజలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను 2024 రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను. నా పుట్టిన నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం, నేను పుట్టిన మండలం కనగానపల్లి మండలం, పుట్టిన గ్రామం రాంపురం గ్రామం. కనుక ఎక్కడైతే పుట్టానో నా ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైనా స్వర్గీయులు అవుతారో మన సమాధి వచ్చేది ఆ సొంత గ్రామంలో. ఆ చుట్టుపక్కల కనీసం ఒక 200 గ్రామాలకి ఈ వ్యక్తి మంచి చేయాలి ఒక తపంతో నేను ముందుకు వచ్చాను అనమాట. గమనిస్తే గత 4.5 సంవత్సరాలుగా నా సేవా కార్యక్రమాలు పూర్తి రాప్తాడు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో టచ్ చేసామన్నమాట. బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మాత్రమే కాకుండా అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళను కూడా వాళ్ళకున్న సమస్యలకి నా వంతుగా సహాయం చేశాను. సో కనుక ఇక్కడ పోటీ చేస్తుంది ప్రజల కోసం, అంతేగాని ఎవరి కోసం అని కాదు. అంటే నాకు టికెట్ అనేది ఎస్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి నేను పోటీ చేస్తానని కొంతమంది అనుకున్నారు. నాకున్న మిత్రత్వం వల్ల అయినా కానీ పార్టీ నేను నారా లోకేష్ గారు కలిసి 2-3 సభలు చేశాం, పెద్ద సభలు. హలో లోకేష్ అయినా కానీ లేకపోతే మిషన్ రాయలసీమ అయినా కానీ. నాకు రాప్తాడు నియోజకవర్గం మాత్రమే కావాలా, అనంతపూర్ ఎంపీ టికెట్స్ అయినా కానీ అవన్నీ నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. నేను రేపొద్దున నియోజకవర్గానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక రేంజ్ ఉంటుందన్నమాట. రేపొద్దున నా సొంత డబ్బులతో రాప్తాడు నియోజకవర్గాన్ని వచ్చే ప్రభుత్వం డబ్బులతో పాటు నా డబ్బులు కూడా పెట్టుకొని ఎంతో చేయగలుగుతాను. కనుక ఒక ఎంపీ అవుతే కన్నా 7 మండలాలకి సొంత డబ్బులతో చేయడం కొంచెం కష్టమవుతుంది, కానీ రాప్తాడు నియోజకవర్గం మాత్రం బాగా చేయగలుగుతాను. ఇది అజెండా మాత్రం చాలా క్లియర్. నా వాళ్ళని, నా నియోజకవర్గాన్ని, సొంత నియోజకవర్గాన్ని నంబర్ 1 పొజిషన్ తీసుకునే తపనతో ఈసారి పోటీ చేస్తున్నాను. ఎస్, ఆఫ్ కోర్స్ నా మేనిఫెస్టో మీరు గమనిస్తే మన 12 పాయింట్ల మేనిఫెస్టో. దీని పేరు ప్రేమతో 12. ఇంతవరకు ఏ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఇంత గట్టి మేనిఫెస్టోతో వచ్చిందని అనుకుంటున్నాను. మీరు మేనిఫెస్టో గమనిస్తే 12 పాయింట్ల మేనిఫెస్టో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే మేనిఫెస్టో. రైతుల దగ్గర నుంచి పిల్లలు పుట్టిన దంపతుల వరకు ఉన్న మేనిఫెస్టో అనమాట. అంటే ప్రతి ఒక్క యాంగిల్ని మేము గమనించుకుంటూ పిల్లలకైనా కానీ, ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ అవకాశాలు, ప్రైవేట్ రంగమైనా కానీ, లేకపోతే వాటర్ అయినా కానీ, మాకు జలయజ్ఞం అనే ఒక పథకం ద్వారా 10,000 బోర్లు. నా ఫస్ట్ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింటే 10,000 బోర్లు 500 అడుగుల వరకు. అందులో కూడా క్లారిటీ ఇచ్చాను. కొంతమంది 10,000 బోర్లు అని చెప్పి 100 అడుగులు అని చెప్పిన తర్వాత మళ్ళీ బోరు పడేది వెళ్ళిపోతారు అనమాట. 500 అడుగుల వరకు అయించే ఖర్చులంతా భరిస్తా అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. మనకి రాప్తాడు నియోజకవర్గంలో కియా అనుబంధ సంస్థలు మొత్తం రెండు ప్రైవేట్ రంగాలు ప్రామిస్ చేశాను. 2,000 ఉద్యోగాలు. ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది, ఇంకోటి టెక్స్టైల్ ఇండస్ట్రీ అయినా కానీ, లేకపోతే కియా అనుబంధ సంస్థలు అయినా కానీ, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అయినా కానీ, ఏవైనా ఈ రెండుని తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడికి మొత్తం 2,000 ప్రైవేట్ జాబులు. గవర్నమెంట్ ఉద్యోగాలు గమనిస్తే మన వాళ్ళు, మన రాప్తాడు నియోజకవర్గం ఉన్న గ్రాడ్యుయేట్స్ అయినా కానీ, వీళ్ళు ఏదైనా కానీ ఎలాంటి గవర్నమెంట్ సెక్టర్స్ వాళ్ళు తీసుకున్నా కానీ, బీఇట్ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అయినా కానీ, లేకపోతే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అయినా కానీ, లేకపోతే సివిల్స్ మన స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్ అయినా కానీ, ఇండియన్ రైల్వేస్ అయినా కానీ, ఇలాంటి దానికంతా 2,500 మంది విద్యార్థులని మేము సెలెక్ట్ చేసుకొని పూర్తి ఖర్చు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఒక వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి చదవాలంటే ₹1,00,000 అవుతుంది అనమాట. మీరు ఏ విధంగా మీరు బలమైన నేతలు, ఇద్దరు బలమైన నేతలు ఏ విధంగా బలమైన నేతలు అని చెప్తున్నారు చెప్పండి. ఏ విధంగా అంటే వాట్ యాంగిల్ యువర్ యాక్చువల్లీ క్వశ్చనింగ్ దట్ వాళ్ళు బలమైన నేతలని? వాళ్ళకి ఏమైనా ఒక వ్యక్తి బలవంతుడు ఎలా అవుతాడు? సొంతంగా బాగా చదువుకొని ఒక మంచి స్థాయికి వచ్చిన వ్యక్తి బలవంతుడు అవుతాడు. ఆర్థికంగా తన డబ్బులతో ఏదైనా చేస్తే అది బలవంతుడు అవుతాడు. పేదరికాన్ని బాగా అనుభవించి ఒక స్థాయికి వస్తే ఆ వ్యక్తి బలవంతుడు అవుతాడు.
చెట్టు పేరునే చెప్పుకుంటూ కాయ అమ్ముకునే వాళ్ళు ఏ రోజు బలవంతుడు గారు. ఇటుపక్కన వీళ్ళు అయినా కానీ, లేకపోతే పరిటాలలో అయినా కానీ, ప్రకాష్ రెడ్డి గారు ఇట్స్ ఉన్న కుటుంబం, ప్రస్తుతానికి ఆ కుటుంబాన్ని చుట్టూ 4 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనమాట, ఆయన ఒక్కడే కాదు. కనుక నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఒక్కడే నిజమైన బలవంతుడు అంటే ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా ఆ ఫ్యామిలీ అంతా పక్కన పెట్టి తన రంగంలో దిగేవాడు. కానీ ప్రతి చోట నాకైతే ఏ విధంగానూ బలవంతుడు అనిపించలేదు. ప్లస్ బలవంతులైన క్యాండిడేట్లు ఎవరైనా కానీ వాళ్ళ వ్యక్తుల మీద కేసులు ఉంటే కన్నా వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కాపాడుకుంటారు. నా వాళ్ళ మీద కేసు పెట్టారు, నేను బలవంతుని కనుక నా వాళ్ళని, బడుగు బలిన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు చెందిన నా వాళ్ళని 5 మంది నేను హైకోర్టు వరకు వెళ్ళి పోరాడి పెద్ద కేసుతో వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చాను. బలవంతుడు అనేవాడు ఇలా ఉంటాడు అంతే కానీ ఊరికే మాటల్లో బలవంతుడు. క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ నడుస్తున్న తరుణంలో ఏ విధంగా మీరు ప్రాంతానికి ఎదురులో ఓట్లు అభ్యర్థిస్తున్నారు? క్యాస్ట్ బేస్ అడుగుతున్నారు, లేకపోతే ఎందుకంటే ప్రతి పాలిటిక్స్ ఇప్పుడు క్యాస్ట్ బేస్ మీరు ఎలా అడుగుతున్నారు? మీరు చెప్పాలంటే మన రాప్తాడ్ నియోజకవర్గంలో అతి ముఖ్యంగా బడుగు బలిన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో ఉన్నాయి. మొత్తం దగ్గర 1,80,000 మంది ఓటర్లు వాళ్ళలో ఉండడం వల్ల ఒక యాంగిల్ అయితే ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో బీసీకి కావాల్సిన, ఇది బీసీల వర్గానికి చెందిన నియోజకవర్గం అని చెప్పి అన్ని పార్టీలు బీసీలకి ఇద్దాం అనుకున్నా కానీ ఈ కుటుంబాల వల్ల వాళ్ళు కూడా భయపడి అలా పార్టీలు కూడా ముందుకు వచ్చి ఇవ్వలేకపోతున్నాయి అనమాట. కానీ ఈసారి నాలాంటి వ్యక్తి దిగినప్పుడు, ఒక బలమైన బీసీ క్యాండిడేట్ దిగినప్పుడు, నాలాంటి వ్యక్తి దిగి గట్టి పోటీ ఇచ్చి 80,000 ఓట్ల టార్గెట్తో మేము ముందుకు వెళ్తున్నప్పుడు గెలిచడం వల్ల మిగతా వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా రేపొద్దున అన్ని పార్టీలు బీసీకే ఇస్తాయి. క్యాస్ట్ క్వశ్చన్ అంటారా, నేను పుట్టింది యాక్చువల్గా వాల్మీకి సామాజిక వర్గంలో. మాకు ఆ వాల్మీకి సామాజిక వర్గం ఒక్కటే కాకుండా ప్రతి ఒక్కరికి చేశాను. ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఇప్పుడు నేను ఇంతమంది వాల్మీకి విగ్రహాలు పూర్తి చేశాను. మన కురబ సోదరులు చిట్రా మురళి అనే కురబ సోదరుని కులహత్య చేశారు. ఈ సమయంలో కూడా 2022లో కూడా ఒక వ్యక్తిని అగ్రకులాల్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల దారుణంగా చంపితే ఆ కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించి, కురబ కుటుంబాన్ని ఫస్ట్ పరామర్శించి ఇచ్చిన ₹1,00,000 ఇచ్చిన వ్యక్తి నేను. అంతేకాకుండా ప్రొఫెసర్ రాజేష్ ఎడ్యుకేషన్ అవార్డ్స్లో కురబ సోదరులైనా కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకైనా కానీ ప్రతి ఒక్కరికి నా వంతుకు వెళ్ళింది. ముస్లిం కమ్యూనిస్ట్ దగ్గర కుర్లపల్లి సావిట్ అయినా కానీ, ఎస్సీ వాళ్ళకి మరూరులో ఉన్న పెద్దమ్మ గుడైనా కానీ, అలా ఎన్నో దగ్గర 6 కోట్లు ఖర్చు పెట్టుకుని గత 4.5 సంవత్సరాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. కనుక ఓటు అడిగే హక్కు ఉంది. అజెండా కూడా చాలా క్లియర్. 80,000 ఓట్లతో ముందుకెళ్తున్నాం. పరిటాల సునీత పోయింది, ప్రకాష్ రెడ్డి పోవాలి, ప్రొఫెసర్ రాజేష్ రావాలి, మీ భవిష్యత్తు మారాలి.